ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ క్రోధినామ సంవత్సరం? మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉందనేది మన డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆదాయం 6 ఉంటే ఖర్చు 3 ఉంటుందమ్మా ఈ సంవత్సరం. అలాగే మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానం 4 ఉంటుంది. రాజ్యపూజ్యం ఎక్కువగానే ఉంది. ఆదాయ వ్యయాలు కూడా బాగానే ఉన్నాయి. సో మిథున రాశి వారు ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంది కూడా చెప్పండి. మిథున రాశిలో ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ఓవరాల్గా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం వీళ్ళు కొంచెం కేర్ తీసుకుని శ్రద్ధ తీసుకోవాలి. అలక్ష్యం చేయకూడదు. ఇంకా ఏ పని చేసినా 2 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనకబడే అవకాశాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అనమాట. సో అడుగు ముందుకేసామా మళ్ళీ ఇంకో 2 అడుగులు వెనక్కి చూపిస్తుంటది. సో ఈ ప్రయత్నాల్లో నెగిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండొచ్చు అండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల వచ్చే మనస్సు చంచలమై మనసుతో కూడిన బాధ కొంచెం అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే కుటుంబంలోనూ బంధువులు, మిత్రులు, స్నేహితులు సహకారాలు అయితే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది కొన్ని విషయాల్లో. ఇక వ్యవసాయం పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది, పర్లేదు అని చెప్పొచ్చు. వ్యవసాయ విషయాల్లో అన్ని రకాల వ్యాపారాల్లో వాణిజ్యాల్లో కానీ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయమ్మా. పెద్దగా ఇదేది ఉండదు. చేతి వృత్తుల వాళ్ళకు కూడా, పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండవు. సో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళకు కూడా తగినంత గుర్తింపు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉండదు. రాజకీయంగా మాత్రం వీళ్ళు స్వార్థపూరితంగా ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం మీకు రావాల్సిన దాన్ని వాళ్ళు దానికి వెళ్ళిపోతారు. పక్కన వాడికి వచ్చే వస్తుందనే ఆలోచన ఉందనుకున్న పదవి ఇటు మధ్యలో అంటారు, ఇటు దానికి పోతాడు. అది రాజకీయ పదవి. సో విద్యార్థులు అయితే రాణించే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ రంగం, సాఫ్ట్వేర్ రంగం అన్నీ కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. ఫైనాన్షియల్గా ఈ రాశి వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంగా కూడా హెల్త్ పరంగా సమస్యలే ఉండే సూచనలు కనపడుతున్నాయి. ఇంకా వీళ్ళు ఏ తలపెట్టినా ముగింపు అనేది కష్టంగా ఉండి బ్రేక్స్ వచ్చి సో ఇబ్బందులతో ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదన్నా మొదలెట్టాలంటే 1కి 4 సార్లు ఆలోచించుకుని మొదలు పెట్టాలి, చేసుకోవడం అనేది ఉత్తమమైంది అని మీ ద్వారా మన ఆహాభక్తి ప్రేక్షకులకి తెలియజేయడం జరుగుతుంది. సో మిథున రాశి వారికి కూడా బాగానే ఉంది, కాకపోతే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. రాజకీయ రంగం వారైతే మరీను. ఇక మీకు విద్యార్థులకి చాలా బాగుంది. ఇలా ప్రతి రంగం వారికి సంబంధించి చెప్పారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ సంబంధించి చెప్పడం జరుగుతుంది. అదే మీ జాతకం ఎలా ఉంది అనేది మీరు చూపించుకోవటం వల్ల మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే దానికి ఫలితం ఎలా ఉంటుందనేది మీరు చూస్తారు. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను.
నమస్తే.